బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగాని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా చెరువు సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాప్ టీం రంగా అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయని భాగ్యలక్ష్మి పాల్గొని రంగా విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగా ప్రజా ఉద్యమాల్లో నిరంతరం శ్రమించి ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రంగా పట్ల ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరిపై విమర్శలు చేస్తూ రంగా ఆశయ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగాకి నివాళులర్పించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో రంగా గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో చక్కటి సేవా కార్యక్రమాలు కూడా చేయడం, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము రావడం కూడా జరుగుతుంది. ఇక్కడికి నేను ముఖ్యంగా చెప్పుకున్నది ఒకటే, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజా ఉద్యమంలోనే ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఆనాటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే, అప్పుడుకున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసే కార్యక్రమాలని తప్పు అని చెప్పని ఆ రోజు రోడ్డు మీద దీక్ష చేస్తే చాలా నిర్మానుషంగా, చాలా క్రూరంగా ఆ రోజు వారిని హతమార్చడం జరిగింది. ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది ఈ రోజు కూడా ఎవరు కూడా మర్చిపోలేని విషయం. ఎందుకంటే ప్రజా జీవితంలో బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఎవరికైనా కష్టం ఉందని చెప్తే ముందుండే వ్యక్తి విఎం రంగా గారు. అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆశయాలను కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రంగా గారికి ఉన్న అనుబంధం కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రంగా గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, ఎంతో చక్కగా వారి యొక్క ఆశయ సాధనలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాటిని కొనసాగించడం కూడా జరిగింది. దుర్మార్గంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్పడానికి కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ సరిగ్గా చెప్పని పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వారిని స్మరించుకున్న పరిస్థితి లేదు. నేను చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఏ రోజైనా గానీ రంగా గారికి నివాళులు అర్పించారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ
ఒకసారి రంగా గారికి కాఫీ అందించా అంటాడు, ఒకసారి రంగా గారు నేను చూడలేదని చెప్తాడు. అదే విధంగా ఒకసారి రంగా గారితో నాకు పరిచయం ఎక్కువ ఉందంటాడు, ఒకసారి రంగా గారితో పరిచయం లేదంటాడు. ఒక్కొక్కసారి ఏదో విధంగా మాట్లాడుతుంటాడు. ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారికి ఎప్పుడైనా నివాళులు అర్పించడా అని చెప్పని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా కులాల విషయం మాట్లాడినంటాడు, మళ్ళీ కులాల విషయం మాట్లాడేది కూడా పవన్ కళ్యాణ్ గారే. రంగా గారి సతీమణి గారి కోసం ఎందుకంటే మాట్లాడటం అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అదే విధంగా వారి కుటుంబ సభ్యులు ఆయనే వారు ఒక సామాజిక వర్గం వీళ్ళొక సామాజిక వర్గం అని చెప్పని కాంట్రవర్షియల్ డైలాగులు అవసరమా పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి కోరుకుంటున్నాను. మనందరం కూడా రంగా గారిని ఎప్పుడైనా కులంతో భావించారా? ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడ సంబంధించి కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, రంగా గారిని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా అభిమానిస్తారు. ఈ రోజు అందరూ అభిమానిస్తారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వారికి నివాళులు అర్పించడం కానివ్వండి, వారిని స్మరించుకోవడం కానివ్వండి జరుగుతుందని తెలియపరచుకుంటూ తప్పకుండా ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిన మా బొమ్మ మధు గాని, నాగా గాని, చలపతిరావు గాని, వాసబాబు గాని, గౌరీ గాని, ఇతర మా మధు గాని ఎవరైనా గాని అందరూ కూడా మరి అనుక్షణం కూడా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి రంగా గారి ఆశయ సాధనకి మీ అందరూ కూడా పనిచేస్తారు. మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 79 జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చెరువు సెంటర్లోన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహనీయులు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల వెంట ఉండి వాళ్ళ కోసం పోరాడి అనుకోని పరిస్థితుల్లోన ఆయన ప్రాణాలని హరించిన ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు ఆయన్ని స్మరించడం గాని లేకపోతే ఆయన పేరు చెప్పుకోవడం గాని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నాయకులు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రాణాలను హరించిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు చెట్టు చేరు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు కూటమి నాయకులు. ఆయన పేరును తలవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే మోహన్ రంగా గారు ఆ రోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండి కృష్ణలంక వాసులు ఏదైతే పట్టాల కోసం ఆయన చేసిన దీక్షలోన ఆయన పరమపదించే విధంగా ఆయన ప్రాణాలు హరించారో వాళ్ళు ఈ రోజు ముసలి కన్నీరు కాల్చడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గాని, రాజశేఖర్ రెడ్డి గారు గాని ఏ రోజు పెద్దలు అంబేద్కర్ గారి ఆశయాలు గాని లేకపోతే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు గాని వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు గాని అన్ని ఆశయాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ పాలన అన్నది కొనసాగింది. కానీ ఈ రోజు వంగవీటి మోహన రంగా గారి జయంతి వేడుకలు గాని లేకపోతే ఆయన పరమపదించిన మరణ వేడుకలు గాని నిర్వహించడం ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడుస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరు ఆయన్ని స్మరించుకునే విధంగా ఆ మహనీయుడు అడుగుజాడల్లో నడవాలని తెలియజేసుకుంటూ ఈ రోజు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే బొమ్మ మధు గారు, నాగా గారు, చలపతిరావు గారు, అలాగే మా కాపు సోదరులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరం కలిసి వచ్చి ఈ రోజు రంగా గారి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చరిత్ర కలిగిన మానీయుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, రంగా గారి అభిమానులకు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రం మొత్తంలో వంగవీటి రంగా అంటేనే పేదలకు పెళ్లిది, అభ్యుదయవాది, పేద ప్రజలకి సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొంది మహానాయకుడిగా ఎదిగిన మనిషి. ఎన్నో విగ్రహాలు ప్రజల చేత నిర్మించబడి అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎన్నో విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి అంతట మహనీయుడు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసారు. అందరూ కూడా ఆ ఘన నివాళిని అర్పించడానికి మేమందరం కూడా ఆయన ఆశయ సిద్ధి కోసం ప్రతి క్షణం పాటుపడుతూ ఉంటాం. ఆయన కాంగ్రెస్ వాదిగా
ఆయన పరిముపదించారు, ఆయన హత్య గావించారు. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ వాదులుగా ఉన్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాం. అదే వైఎస్ఆర్ పార్టీ తరఫునే మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రంగా అభిమానులుగా మేమందరం చేస్తున్నాం. రాబోయే కాలం కూడా రంగా గారి ఆశయ స్థితికి మేమంతా కలిసికట్టుగా కృషి చేసి పేదలకు సహాయం చేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రంగా గారి ఆశయ స్థితికి కూడా మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందు అందరికీ నమస్కారం. ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 79వ పుట్టినరోజుకి చేసిన మా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ, మరి రంగా గారు చేసిన ఎన్నో మంచి పనులు, ఈ యొక్క భారతదేశంలో గర్వించే నాయకుడు ఎవరంటే అది వంగవీటి మోహన్ రంగా గారిని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు, అలాగే రంగా గారి ఎమ్మెల్యేలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఆశజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రాంతంలో విగ్రహానికి జన్మదిన జేజేలు పలుకుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి మరి రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో అందరూ పాత్ర ఉందని, మరి చనిపోయి 38 సంవత్సరాలు అయినప్పటికీ వాటికి గుర్తు పెట్టుకొని మరి రంగా ఆశయాలు ముందుకు వెళ్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా మనం వారికి తోడుగా నీడుగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆశయ సాధనలో ముందు ఉంటామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ పాల్గొన్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.